ప్రేక్షకులకి. చంద్రబాబు నాయుడు గారిని నేను ఎప్పుడు నాకు వ్యక్తిగత విరోధం ఎందుకు లేదు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత విరోధం అంటే ఏంటి, వ్యక్తిగత విరోధం అంటే ఏంటి, ఎలాగొస్తుంది చెప్పండి. ఒక రాజకీయ సిద్ధాంత పరంగా నువ్వేమైనా విమర్శించావు అనుకో చంద్రబాబు గారిని, ఓకే, దాంట్లో తప్పేం లేదు, మేము ఓకే అంటాం. చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడటమే కాకుండా 15 రోజుల క్రితం చంద్రబాబు నీ వయసు 75 సంవత్సరాలు, నెక్స్ట్ వచ్చేది జగన్ ప్రభుత్వం, నువ్వు చావకుండా బతికి ఉంటే నిన్ను జైలు వేస్తానంటే అది ఎంత పెద్ద మాట అండి. అది ఎంత శత్రువు అయితే అలా మాట్లాడతాడు మీరు చెప్పండి. ఎంత శత్రువు అయితే అలా మాట్లాడతాడు. నువ్వు ఇవాళ ఏం లేదంటే ఏంటి, విజయసాయిరెడ్డితో 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న వ్యక్తిగా నేను చెప్తున్నానండి. విజయసాయిరెడ్డి అనేవాడిది ఇదంతా నాటకం, జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకం. ఎవరు వదిలినా నేనైతే వదలను. ట్వీట్లు ఆపేస్తారా? ట్వీట్లు కాదు, విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పెట్టే ట్వీట్లు ఆపేస్తారు అంటే ఇకపైన మీ టీడీపీని విమర్శిస్తూ పెట్టకపోవచ్చు కదా అతను. పెట్టడు, కానీ ఇప్పుడు అతను పాస్పోర్ట్ దాని మీద నీ కోర్టుకు వెళ్తా. ఓకే, పాస్పోర్ట్ కావాలని పెట్టాడు కాబట్టి నేను న్యాయ వ్యవస్థలో మాట్లాడి, ఆ లాయర్లతో మాట్లాడి కోర్టుకు నేను మా నాయకుడిని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు నేను అసలు వదలను. 15 రోజుల క్రితమే అన్నాడండి, వయసు గురించి మాట్లాడాడు. అసలు చావకుండా బతికి ఉంటే అనేది అంత పెద్ద పదం అండి, మీరు చెప్పండి. చావకుండా బతికి ఉంటే జైలుకి పంపిస్తానంటే ఎంత పెద్ద పదం. వ్యక్తిగతంగా లేదంటాం ఏంటి. నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది, సరే అప్పుడు చూద్దాం, అది వేరు. అసలు చావకుండా బతుకు, వయసు ఏంటి ఈ మాటలన్నీ మాట్లాడి వాళ్ళ నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు. వ్యక్తిగత గొడవల్లో చంద్రబాబు నాయుడికి నాకు అంటే ఏంటి, నీకు నాకు నా వ్యక్తిగత గొడవలు మా మీద పెట్టావు అంటే అసలు ఆయనకి విజయసాయిరెడ్డి కష్టకాలం స్టార్ట్ అయింది ఎక్కడో తెలుసా మీకు? అంటే మాకు తెలిసిన సమాచారం, ఆ పార్టీలో జరుగుతున్న డిస్కషన్ చెప్పండి. చంద్రబాబు గారు విజయసాయిరెడ్డి గారు అన్నదమ్ములు అవుతారు వరుసగా, మీకు తెలుసు కదా? తెలుసు, అంటే బంధుత్వం. ఓకే బంధుత్వం అదే ఉండొచ్చు. అంత మాత్రాన వీళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు కాదు, బంధుత్వం వరుసల ప్రకారం. ఎందుకంటే తారకరత్నం ద్వారా, తారకరత్న సతీమణి ఈయనకి కూతురు అవుతుంది సార్, అట్లా ఆ వరుసలో. తారకరత్న చనిపోయిన సందర్భంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన విజయసాయిరెడ్డి ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు, కార్యక్రమాలన్నీ దగ్గర చేశారు. బాలకృష్ణ గారు చేశారు, టీడీపీ చంద్రబాబు గారు అందరూ చేశారు. ఆ సందర్భంలో చంద్రబాబు గారు విజయసాయిరెడ్డి కలిసి మాట్లాడుకోవటం, తారకరత్న అంత్యక్రియల దగ్గర నుంచి ఆ తర్వాత ఆ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసే వరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇద్దరు కలిసి చేయటం, అంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవటం, కలిసి ప్రెస్ మీట్ పెట్టడం, ఇది చూసి తట్టుకోలేని వైసీపీ నేతలు, అంటే చంద్రబాబు పక్కన విజయసాయిరెడ్డి కలిసి అంత చనువుగా ఉండటం, మాట్లాడుకోవటం తట్టుకోలేని వైసీపీ నేతలు, పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఆ పార్టీ నుంచి పక్కన పెట్టారు అనేది ఒక ప్రచారం. మరి ఆ తర్వాతే కదా నెల్లూరు ఎంపీ సీటు పోటీ చేశాడు. నెల్లూరు పార్లమెంటు సీటు తారకరత్న గారు చనిపోయిన తర్వాతే పోటీ చేసింది. అదంతా ఉత్త అబద్ధం అండి. అది చంద్రబాబు నాయుడు గారు నైజం వేరు. అంటే ఆయన మంచోడు, అసలు ఇలాంటి ఎంకరేజ్ చేయడం కానీ, ఇలాంటి క్రిమినల్స్ని దగ్గరికి తీయడం కానీ, సాక్షాత్తు కుమారుడు లోకేష్ బాబు గారి గురించే నిన్ను ఇచ్చాడు. వారసత్వం అనేది ఉండదు రాజకీయాల్లో, స్టామినాని బట్టి వస్తుందండి. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఆల్రెడీ ఆయన స్టామినా నిరూపించుకున్నాడు పాదయాత్ర ద్వారా, అది మేము గంటాపదంగా చెప్పుకుంటాం. అంటే అలాగుంటాడు ఆయన రాజకీయాల్లో. ఇది తారకరత్న గారికి ఈయన దగ్గర బంధువు అవుతాడని ఈయన్ని చేర తీసుకుందాము, పక్కన పెట్టుకుందాము, అలాంటి చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఉండవు. ఆయన ఇప్పుడు మా మీటింగుల్లో మాట్లాడడం కూడా నీతి తల కింద తపస్సు చేసిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు పార్టీలో జాయిన్ చేసుకోడు. అంటే చెప్తున్నా, అతను చేరినా చేరపైన పక్కన పెట్టండి. అలాంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి కూడా, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ తెలిసిన వాడిగా విజయసాయిరెడ్డి పక్కన కూర్చుంటేనే ఆయన నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటాడు నాకు తెలిసి. అంటే అవినీతి పరుడు ఎవరేమనుకుంటారు అంటే ఆయన అంత ఆలోచిస్తాడు. చంద్రబాబు గారు అంత ఆలోచించే మనిషి. సరే కూర్చుంటే అక్కడ చావు దగ్గర వీటి దగ్గర కూర్చుంటే ఇక మనం లేచి అయిపోతే బాగోదని కూర్చోవడమే. కానీ చంద్రబాబు గారు మాత్రం వేరే ఇది బంధుత్వం ఏదన్నా కలుపుకుందాం, లేకపోతే ఏదన్నా సేవ్ చేద్దాం, అసలు ఆలోచన అనేదే ఉండదు. అలాగ మీరు అనుకున్నా సరే
జగన్మోహన్ రెడ్డికి ఇతనికి అక్కడి నుంచి తేడాలు వచ్చాయన్నా సరే నెల్లూరు పార్లమెంటు సీటుకి ఆ తర్వాతే పోటీ చేసింది. అదంతా లేదండి, అదంతా లేదు. తర్వాత మళ్ళీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఇప్పుడు ఆయన విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి. సరే మీరు అనుకున్నట్టు ఒక తేడా ఉంది, సీట్ ఎందుకు ఇస్తాడు? జగన్మోహన్ రెడ్డి సంగతి తెలుసుగా మనకి, పక్కన పెట్టేస్తాడు. ఉత్తరాంధ్ర మళ్ళీ 3 జిల్లాలకు ఇన్ఛార్జి ఇచ్చాడు, 3 జిల్లాల్లో పార్టీని లేపుతానన్నాడు. 15 రోజుల ముందు చెప్పాడండి చంద్రబాబు గారి గురించి చాలా చాలా దారుణమైన మాటలు మాట్లాడాడు. అసలు రోజు పెడుతున్నాడు. పురంధేశ్వర గారి గురించి చాలా చండాలంగా మాట్లాడాడు. అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ రెడ్ బుక్ ఏదైతే ఉందో రెడ్ బుక్లో విజయసాయి రెడ్డి పేరు ఉంది, అది కూడా టాప్ 5లో ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ని ఉద్దేశించి ముందుగానే గ్రహించి రాజకీయాల నుంచి తప్పుకున్నాడు రెడ్ బుక్ భయంతో అనే ఇంకో ప్రచారం కూడా ఉంది. ఒక టీడీపీ సీనియర్ నేతగా యాక్సెప్ట్ చేస్తారు కదండి? దానికైతే నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే లోకేష్ బాబు గారు అయితే వదలలేదు, నేను ఓపెన్గా చెప్తున్నాను కదా. ఎందుకంటే వదిలే తత్వం కాదు. వీళ్ళు ఈ రాజకీయంగా విమర్శించడాలు లేకపోతే వీళ్ళు ఆఖరికి ఇళ్లలో దాకా వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఇదే విజయసాయి రెడ్డి ఇంట్లో లోకేష్ బాబు గారు పిల్లలతో అదే కాలేజీ స్టూడెంట్స్తోనే మాట్లాడుతుంటే వీళ్ళ ఇంట్లో కూర్చొని వంశీ ఒక పక్క, నాని ఒక పక్క జూమ్ మీటింగ్ లైవ్లోకి వెళ్ళారండి. ఏంటి ఇవన్నీ ఎక్కడైనా చూస్తాం మనం? ఇప్పుడు జగన్మోహన్, ఇప్పుడు నేను మీ స్టూడియోకి పిలిచారు, మాట్లాడా. పోనీ వైసీపీ వాళ్ళు ఎవరైనా అక్కడ కూర్చుంటే ఎదురు మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి జూమ్ మీటింగ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడంటే తప్పుడు కేసులు పెట్టి లోపల వేయగలడు. ఇప్పుడు ఏం చేయలేడుగా, మమ్మల్ని చేయగలరా? చేయలేడు కదా. నేను వెళ్తే ఎలా ఉంటుంది జూమ్ మీటింగ్లోకి? తప్పే కదా, తప్పా కదా? అలాగే వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళిపోయారు, రాజకీయంగా చేయలే. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుని అస్త్ర సన్యాసం చేసినా కూడా ఆయన వదిలిపెట్టేది లేదా? వదిలిపెట్టే సమస్య లేదు. ఆయన కేసుల్లో ఆయనకు శిక్ష పడే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది.